తోకలాడుతుంటారు. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగరగలదంటారా? ఇతను మిస్టర్ బౌలింగ్ మాస్టర్ బాబురావు. ఇతను బాల్ వదిలే ముందు కాస్త బ్యాక్ స్వింగ్ చేశాడు. దాంతో కావాల్సిన వెలాసిటీ దొరికింది, పూర్తిగా స్ట్రైక్ చేయగలిగాడు, అలాగే విన్ అయ్యాడు. మరి మన మహానుభావులు చేసిన పద్ధతి చూద్దామా? ఆ రోజుల్లో బంతులాటవి మాకు చాలా వెనతో పెట్టిన విద్య, కానీ ఇలా బలుపు పగల కొట్టడాలు అవి మాకు తెలీదు. చిన్నప్పుడు గిరగిరా తిరగడం అంటే ఎంతో ఇష్టం కదా మనందరికీ. పెద్దయిన తర్వాత కూడా అలాగే గిరగిరా తిరుగుతుంటాం, కానీ కొంచెం స్టైల్ ని మార్చి. ఇక్కడ ఈ చిన్నోడు ఎంతో స్టైల్ గా హెడ్ స్పిన్ ని చేద్దాం అనుకుంటున్నాడు, కానీ హెడ్ స్పిన్ తో పాటు మొత్తం ఇంటిని స్పిన్ చేసేశాడు. చూసారుగా, ఇలా తలపై తిరగడంలో ఇదే బాగా రిస్క్. మీకు తెలుసుగా బాడీలో ముఖ్యమైన పార్టీల్లో తల కూడా ఒకటని. దానిలో గుజ్జును కూడా వాడాలి. నేను చెప్పేదేంటంటే ఆ గుజ్జుకు మీరు కాస్త సైన్స్ ని నేర్పించారనుకోండి, అప్పుడు ఏ పనైనా సులువుగా అయిపోతుంది. ముందు మీరు నిదానంగా తిరగడం మొదలు పెట్టాలి. అప్పుడు యాంగులర్ మూమెంటం ఏర్పడుతుంది. నిదానంగా అలా తిరుగుతూ ఉండాలి. బ్యాలెన్స్ కోసం మీ కాళ్ళని కిందకు చాచాలి. అప్పుడు మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకుంటుంది, సరిగ్గా బాడీకి సెంటర్ లో. మీ స్పీడ్ ని